నమస్తే రైతు మిత్రులారా, డే 44 ఆఫ్ టమాటా ఫార్మింగ్. ఇప్పుడు వచ్చేసి టైము 2:45 2:50 అవుతుంది. ప్రజెంట్ వచ్చేసి టెంపరేచర్ 36 వచ్చేయింది. ఇప్పుడు ఒకసారి ఈ టెంపరేచర్లో కూడా మన మొక్కలు ఎలా ఉన్నాయి చూడండి. ఏమాత్రము ఇంత టెంపరేచర్లో కూడా చెట్టు డల్ కాలేదు. సుడి కూడా బాగా, ఆకులు కూడా బాగా మందంగా బాగా హెల్తీగా కనిపిస్తున్నాయి ఈ టెంపరేచర్ కూడా. ఇంకా వచ్చేసి ఇది రేపు స్టేకింగ్ చేయాలా, ఎందుకంటే ఈ మధ్యలో కొమ్మలు ఇలా అడ్డం పడుతున్నాయి. మనకు తిరగడానికి కూడా కష్టం అవుతుంది. చూడండి, ఫ్రూట్ సెట్టింగ్ కూడా బాగా అవుతుంది. ఎందుకంటే నేను ఇంకా లేట్గా అది థ్రెడ్డింగ్ చేద్దాం అనుకున్నా, సెకండ్ థ్రెడ్డింగ్. ఎందుకంటే మనం ఇలా ఫ్రీగా వదిలేస్తే గాలి బాగా ఆడి ఫ్లవర్ కటింగ్ కాకుండా ఫ్లవర్ సెట్టింగ్ బాగా అవుతుంది. కాకపోతే కొమ్మలు మొత్తం ఇలా అడ్డం పడిపోతాయి కిందకి, అవి విరిగిపోయే అవకాశం కూడా ఉంది మళ్ళీ ఎక్కువ కిందకి పడినా. అది కాకుండా మనకు అక్కడక్కడ పౌడరీ మీల్తో కనిపిస్తుంది. ఏమంటే నేను అడ్వాన్స్ పేయింగ్ 4 days బ్యాకే ఇది మర్క్యూరీ స్ప్రే చేసుకున్నాను. అది కార్బెండిజము మైకోజెబ్ ఉంటుంది. దానివల్ల ఎక్కువ స్ప్రెడ్ కాకుండా జస్ట్ అక్కడక్కడ కనిపిస్తుంది నాకు ఎడ్జెస్ లో. పొలం మధ్యలో అయితే ఏం కనబడట్లేదు. ఈ ఎడ్జెస్ లో మనకి సరౌండింగ్స్ మొత్తము వేరే పంటలు ఏం లేవు, అంతా బీళ్ళే ఉన్నాయి. జస్ట్ ఈ సైడ్ ఇప్పుడు ప్లాంటేషన్ అయింది. ఇది ఈ రోజు ప్లాంటేషన్ చేస్తారు. ఆ వాటర్ ఏం లేవు, మొత్తం బీళ్ళు కాబట్టి అంతా ఆ వేడి వల్ల మనకు బార్డర్స్ లో మాత్రము పౌడర్ మిల్లు కనిపిస్తుంది. ఇది ఒకవేళ సడన్ గా స్ప్రెడ్ అయితే మనం స్ప్రేయింగ్ చేయలేము. కొమ్మలు ఇలా మధ్యలో ఉంటే ఇలా తిరగడానికి కష్టము. ఒకవేళ అలాగే 3 స్ప్రేయింగ్ చేసామంటే పూత కట్ అవుతుంది, కొమ్మలు కూడా ఇరిగే అవకాశం ఉంటుంది. అందుకనేసి రేపు థ్రెడ్డింగ్ చేసి ఎల్లుండి అలా స్ప్రేయింగ్ చేసుకుందాం అనుకుంటున్నా. ఫ్రూట్ సెట్టింగ్ అయితే ఈ టెంపరేచర్ కూడా చాలా బాగుంటుంది. నేను ముందే ఒకసారి చెప్పా, మనకు రెమ్మకు 5 కాయలు నించిన చాలు, అంత దగ్గరగా మనకు ఫ్లవరింగ్ వస్తుంది అనేసి. నేను అనుకున్న విధంగానే ఫ్రూట్ సెట్టింగ్ కూడా అవుతుంది, పర్వాలేదు. ఇప్పుడు జస్ట్ మనకు చూడడానికి చెట్లు చిన్నగా ఉన్నట్టు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మనము ఇది పురి కట్టలేదు కదా. ఇలా సైడ్కి వచ్చిన కొమ్మలన్నీ పురి కట్టేసరికి అవి ఇలా పైకి వస్తాయి. ఇది కొమ్మ కిందకి వచ్చి దగ్గర 4.5 feet లాగా ఉంటాయి ఇవి. ఇప్పుడు మనం ఇది పురి కట్టలేదు కాబట్టి ఇట్లా డౌన్ కింద కనిపిస్తాయి.